బ్రూస్లీ రిలీజ్ గురించి కూడా నిన్న మన కామెంట్స్ వచ్చాయి. దాసరి నారాయణరావు గారు అంటే దసరా టైంలో ఇప్పుడు చారిత్రాత్మక సినిమా నడుస్తోంది కదా, కొంత రిలీజ్ను పోస్ట్పోన్ చేసుకుంటే బాగుంటుంది అనేది. సో మీ దృష్టికి వచ్చిందా అది? ఇట్స్ అన్ఫార్చునేట్ లాగా ఒక సినిమా మీద ఇంకో సినిమా పడడం అనేది ఎవరికి హెల్దీ కాదు, మాకు కూడా నచ్చదు. బట్ ద థింగ్ ఈజ్ వీ అనౌన్స్ దిస్ మార్చ్లో ఏప్రిల్లో మేము ముహూర్తం చేసాం. ఆ టైంలో మేము అనౌన్స్ చేయడం జరిగింది. బట్ ఇలా ముందే ఇలాంటి పెద్ద సినిమాలు ముందే వస్తున్నాయి అనుకుంటే డెఫినెట్లీ మేమైతే వచ్చి ఇలా పడిపోవాలి లేకపోతే రిలీజ్ చేయాలనే బలంగా మేము ఎప్పుడు కూర్చోం. బికాజ్ వీ నో హౌ మచ్ ఇట్ మీన్స్. ఇప్పుడు బాహుబలి వచ్చినప్పుడు మహేష్ సినిమా పుష్ చేశారు, మహేష్ వచ్చినప్పుడు కిక్ సినిమా కూడా పుష్ చేయడం జరిగింది. ఆగుడు రిలీజ్ అయిన టైంలో నా సినిమాని ఒక 1 వీక్ తర్వాత రమ్మని చెప్పారు. అక్టోబర్ 6th వచ్చాం, ఆగుడు 19th వచ్చింది. సో ఇలా అందరూ అనుకుంటున్నాం, బట్ ఇలా మాకు ఎవరికి తెలియలేదు ఏ టైంలో వస్తుంది రుద్రమ దేవి అని. నిజంగా మాకు కొంచెం క్లారిటీ ఉంటే ముందే ఇలా ఒక సినిమా మీద వచ్చే పరిస్థితి ఉండేది కాదు. మాకు క్లారిటీ లేదు వాళ్ళు ఇప్పుడు వస్తున్నారు అనేది. అండ్ ఎండ్ ఆఫ్ ది డే దిస్ ఇస్ ఆల్సో వన్ ఫిలిం. మా ప్రొడ్యూసర్స్ కూడా ఒక కాల్ తీసుకున్నారు, దసరాకు వస్తే కొంచెం అడ్వాంటేజ్ ఉంటుంది అని. సో దట్స్ అ వెరీ ప్రొడ్యూసర్ కాల్ అది. I can't do anything about it. So there is no change in release date? Of course there won't be any change because it's decided long back. And my producer kuda he will lose out on a beautiful holiday season. So చిరంజీవి గారి సాంగ్స్ రీమేక్ అవుతూ ఉన్నాయి, చూస్తూ ఉన్నాము. అండ్ మరి రీమేక్ చేయాలి అని అంటే మూవీ ఏది సెలెక్ట్ చేసుకుంటారు మీరు చేయాలి అని అంటే? మొన్నటి వరకు ఫ్యూ ఇయర్స్ బ్యాక్ వరకు నాకు ఉండేది మంచి సినిమాలు నాన్నగారు ఏదైనా చూసి రీమేక్ చేయాలని. బట్ రీసెంట్గా నాకు అనిపించింది ఆయన ఎన్నో చేసిన హిట్స్ కానీ మంచి సినిమాలు మా అందరికి నచ్చింది, అలాంటి సినిమాలు మనం డిస్టర్బ్ చేయకూడదు అనిపించింది. యూ షుడ్ జస్ట్ లీవ్ ఇట్ లైక్ దట్. అండ్ ఆయన డివిడీలో కానీ సినిమాలో టీవీలో వచ్చినప్పుడు అప్పుడప్పుడు చూస్తేనే దానికి ఒక రెస్పెక్ట్ ఇచ్చినట్టు ఉంటుంది. దాన్ని మళ్ళీ తీసుకుని ఆ ఫ్లేవర్ కానీ అది ఎన్నో చాలామంది కలిసి చేసిన ఎంతోమంది కృషి ఉంటుంది దాని వెనకాల. నాన్నగారి కృషి, అక్కడ డైరెక్టర్, అక్కడ కెమెరామెన్, టెక్నీషియన్స్ వీళ్ళందరూ కలిస్తేనే ఒక సినిమా అయింది, అంత పెద్ద హిట్ అయింది. అది మనం కేవలం ఆ కథ ఒకటే తీసేసుకుని అది రీక్రియేట్ చేయగలం అనుకోవడం అనేది ఐ డోంట్ థింక్ ఇట్స్ రైట్ థింగ్. అండ్ ఐ డోంట్ థింక్ ఐ వాంట్ టు డూ రీమేక్. ఇన్స్పైరింగ్గా తీసుకుని అలాంటి జానర్ చేద్దాం, గ్యాంగ్ లీడర్ లాంటి జానర్, అభిలాష లేకపోతే ఇంకో ఏదైనా మంచి జానర్, రుద్రవీణ అలాంటి మంచి జానర్స్ తీసుకుని అలాంటి బేస్ సినిమాలు చేయాలని ఉంటుంది తప్ప అదే సినిమాని మాత్రం రీక్రియేట్ చేయలేము. ఐ డోంట్ థింక్ వీ కెన్ రీప్లేస్ నాన్నగారు ప్రెజెంట్ అగైన్ విత్ మీ ఆర్ ఎనీబడి. బట్ ఏదో ఒక సాంగ్ తీసుకున్నాం, ఒక సీన్, అది ఓకే, దట్స్ ఫైన్. సో నెంబర్ ఆఫ్ టైమ్స్ చూసిన మూవీ నాన్నగారిది? నాకు ఫేవరెట్ అసలు నేను హార్స్ రైడింగ్ మొదలుపెట్టిందే కొదమ సింహం అనే ఒక సినిమా చూసి, ఒక కౌబాయ్స్ ఫిల్మ్ చేశారు, అది కొండవీటి దొంగ. సో కమింగ్ టు అగైన్ బ్రూస్లీ. సో బ్రూస్లీ ఏంటి ఏం చెప్తుంది అంటే ఏం చెప్పట్లేదు, మీరు 16th వరకు వెయిట్ చేయండి అంటున్నారు. సో బ్రూస్లీ అనే జానర్ ఎలాంటి జానర్ అనేదైనా చిన్న ఒక ఫీల్ అలా వదిలేస్తే చిన్న హైప్ ఇట్ విల్ బి గ్యాంగ్ లీడర్ జానర్. ఒక బ్యూటిఫుల్ ఫ్యామిలీతో స్టార్ట్ అయిన ఒక కథ వేర్ ద హీరోస్ రెస్పాన్సిబిలిటీ గ్రాడ్యువలీ ఒక రెస్పాన్సిబిలిటీ వచ్చి అది సిస్టర్ అవ్వచ్చు లేకపోతే ఇంకో రెస్పాన్సిబిలిటీ విచ్ ఇస్ మన కథలో ఉన్న ఒక రెస్పాన్సిబిలిటీతో ఒక కామన్ బాయ్ how he's taken up ఒక ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీ తీసుకుని how he's achieved it, broken all the barriers. It's a busy a boy who has nothing, who eventually becomes a hero in the family. Okay. Not for the society or anything. ఒక ఫ్యామిలీలో ఒక హీరోగా ఎలా నిలిచాడు అనేది ఈ కథ. అండ్ ఐ థింక్ ఇట్ షుడ్ బి లైక్ అన్ ఇన్స్పైరింగ్ థింగ్ ఫర్ ఎవ్రీ యంగ్ బాయ్ హూస్ ఇన్ ఎవ్రీ ఫ్యామిలీ. ఒక కుర్రోడు ఉంటాడు, ఆ కుర్రోడు ఎలాగ ఓన్ చేసుకోవాలి ఫ్యూచర్. అప్పటి వరకు నాన్నగారు హీస్ టేకింగ్ కేర్ ఆఫ్ ద ఫ్యామిలీ. ఒక యంగ్ కుర్రోడు మళ్ళీ హూస్ గ్రోయింగ్ అప్ టు బి అ బిగ్ మ్యాన్, హౌ హీ షుడ్ ఓన్ ఎవ్రీ ప్రాబ్లమ్ ఆఫ్ అ ఫ్యామిలీ. వాళ్ళ హ్యాపీనెస్సే కాదు, వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు మనం ఎలాగ నుంచోవాలి అనేది ఒక ప్రధానంగా వి కెప్ట్ దిస్ యాజ్ సోల్ ఆఫ్ ద ఫిల్మ్. సో నేను చెప్పిన ఫస్ట్ 2 lines చాలా యాప్ట్ అనుకుంటాను. తన వారి జోలికి వస్తే ఎవరైనా సరే రఫ్ ఆడించే చిరుత రచ్చ చేశాడు. ఐ థింక్
ఫ్యామిలీని ఎవరన్నా దే ఫీల్ లిటిల్ సెన్సిటివ్. ఎగ్జాక్ట్లీ. సో ఇది ఫిల్మ్ రామోజీ ఫిల్మ్ సిటీలో షూట్ చేసేటప్పుడు మేము ట్వీట్లో కూడా ఫాలో అయ్యాము. ట్వీట్ చేశారు షారుఖ్ ఖాన్ గారు వచ్చి స్పెండ్ చేసి 1 hour డాన్సెస్ అది చూసి. సో దాని గురించి ఏం చెప్తారు? వెరీ నైస్ ఆఫ్ హిమ్, కైండ్ జెస్చర్. లాస్ట్ డే ఆఫ్ షూట్ ఆఫ్ బ్రూస్లీ, ఇంకో 2-3 hours షూటింగ్ అయిపోతుండగా ఆయన సడన్గా వచ్చారు. అరౌండ్ 2 o'clock, 1 o'clock in the night we were shooting. And వచ్చి he spoke and he blessed us all. He was very happy to be there. And నా డాన్సుల గురించి అవి గురించి ఎప్పుడు చూసారో లేకపోతే ఏదో సంథింగ్ లైక్ దట్ he spoke. And I thought వెళ్ళిపోతారేమో అనుకుంటే సరే నేను కొంచెంసేపు కూర్చోవచ్చా మీ సెట్లో అని అన్నారు. ఆఫ్ కోర్స్ సార్ ప్లీజ్ కమ్ అని కొంచెంసేపు నా సాంగ్ షూట్ చేస్తుంటే అవన్నీ చూసి. And yeah, it was inspiring to see a man like that. సో అలా ముగించేశారు. నైస్ ఎండింగ్ అండ్ నైస్ బ్యూటిఫుల్ ఎండింగ్ ఫర్ ద హోల్ టీమ్. ఓకే. ఒక మంచి ఇన్స్పైరింగ్ మ్యాన్ కేమ్ అండ్ ఆన్ ద లాస్ట్ డే. సో ఒక మంచి ఇన్సిడెంట్తో మన ఇంటర్వ్యూ కూడా ముగించారు. థ్యాంక్ యూ. నైస్ టాకింగ్ టు యూ అండ్ ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ చెర్రీ. థ్యాంక్ యూ. సో ఇది బ్రూస్లీ రామ్ చరణ్తో స్పెషల్ ఇంటర్వ్యూ. స్టే ట్యూన్డ్.